డీటెయిల్స్ చూద్దాం. రీజనల్ కోఆర్డినేటర్లతో సీఎం వైఎస్ జగన్ సమావేశం సాగుతోంది. ఇక నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులపై ముఖ్యమంత్రి కసరత్తు చేస్తున్నారు. అభ్యర్థుల మార్పుపై అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రాంతీయ సమన్వయకర్తలతో సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. రీజనల్ కోఆర్డినేటర్లు విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, బొత్స సత్యనారాయణ, మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అయోధ్య రామరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశంలో పాల్గొన్నారు. ఇక ఇప్పటికే 11 స్థానాల్లో వైసీపీ మార్పులు చేసింది. ఇక రెండవ లిస్టును కూడా జగన్ సిద్ధం చేశారు. రెండవ లిస్టులో మార్పులపై ఇప్పటికే ఎమ్మెల్యేలతో జగన్ మాట్లాడారు. ఈ క్రమంలోనే తీవ్ర కసరత్తు చేస్తున్నారు. అయితే రెండవ లిస్టులో సీట్ కోల్పోయే అభ్యర్థి ఎవరు అనే దానిపై ఆసక్తి నెలకొంది. మార్పులపై చాలా మంది సిట్టింగ్లో అసంతృప్తితో ఉన్నట్లు తెలిసిందే. రీజనల్ కోఆర్డినేటర్లతో సీఎం వైఎస్ జగన్ సమావేశం కొనసాగుతుంది. నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులపై ముఖ్యమంత్రి కసరత్తు చేస్తున్నారు. అభ్యర్థుల మార్పుపై అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా ప్రాంతీయ సమన్వయకర్తలతో సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు. సత్యనారాయణ. రైట్, ఇక గుంటూరు నుంచి శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. శ్రీనివాస్. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హడావుడి ప్రారంభమైందని చెప్పవచ్చు. ఇప్పటికే చూసినట్లయితే గనక అధికార వైసీపీ పార్టీకి సంబంధించి రివ్యూలు మీటింగులతోటి హడావుడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు సాయంత్రం నుంచి తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి రీజనల్ కోఆర్డినేటర్ తోటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశం కావడం జరిగింది. గతంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు మంత్రులకి కొంత మార్పులు చేర్పులు చేసి మొదటి విడత 11 మందిని మార్చినటువంటి పరిస్థితి జరిగింది. మళ్ళా రెండో విడత మీద కూడా రెండో విడత మార్పులు చేర్పులపై కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టే విధంగా కనపడుతుంది. సుమారు 2.5 గంటల పాటు ప్రత్యేకంగా సమావేశం కావడం జరిగింది రీజనల్ కోఆర్డినేటర్స్ అందరితోటి. అంటే ఒక విధంగా చూస్తే గనక రాయలసీమ, ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా ఈ జిల్లాలకు సంబంధించినటువంటి రీజనల్ కోఆర్డినేటర్స్ అందరితో కూడా విడివిడిగా కూడా మాట్లాడటం జరిగింది. ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే కనుక మిథున్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, అయోధ్య రామిరెడ్డి వీళ్ళు ఎవరైతే బొత్స సత్యనారాయణ రీజనల్ కోఆర్డినేటర్స్ గా ఉన్నారో వీళ్ళందరితో కూడా మాట్లాడి ఆయా రీజన్స్ లో ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పులు చేర్పులకు సంబంధించినటువంటి విషయాలపై ప్రత్యేకంగా మాట్లాడతాము. అదే విధంగా ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాలి ఏంటి అనే విషయాలపై కూడా కూలంకుషంగా చర్చించినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అయితే ఈ రోజు అనుకున్న విధంగా చూసుకున్నట్లయితే కనుక ఇప్పటి వరకు తాజా పరిస్థితుల నేపథ్యంలో రెండో విడత లిస్టు రిలీజ్ కావడానికి ఇంకా టైం పట్టే అవకాశం కూడా కనపడుతుంది. మొదటి విడతలో 11 మంది మార్పులు జరిగిన తర్వాత కొంతమంది దగ్గర నుంచి ఏదైతే అసమ్మతి దాన్ని సర్ది చెప్పే విధంగా రెండో విడత నిదానంగా విడుదల చేసే విధంగా కూడా కసరత్తు చేయడం జరిగింది. ఆ విధంగా చూసుకున్నట్లయితే కనుక రానున్న ఎన్నికల్లో 155 స్థానాల్లో విజయమే లక్ష్యంగా ముందుకెళ్లడం కోసం వైసీపీ పార్టీ ప్రత్యేకమైనటువంటి సమావేశాలతో సిద్ధం కావడం జరిగింది. ఆ విధంగానే చూసుకుని ఎక్కడైతే ఎమ్మెల్యేల గ్రాఫ్ తక్కువగా ఉందో ఆ స్థానాల్లో ప్రత్యామ్నాయం ఏంటి అనే విషయాలు కూడా
ప్రతి ఒక్కరికి చర్చిస్తున్నట్టు పరిస్థితుంది. అయితే ఈ రోజు చూసుకున్నట్లయితే కనుక రీజనల్ కోఆర్డినేటర్లతో ప్రత్యేకంగా ఒకటే క్లారిటీ ఇచ్చారు. రానున్న ఎన్నికలకు ప్రతి ఒక్కరూ సన్నద్ధం కావాలి, అన్ని ప్రాంతాలు కూడా సమన్యాయం చేసే విధంగా కూడా మనం ముందుకెళ్లాలంటూ కూడా చెప్పడం జరిగింది. వాటితో పాటు చూసుకున్నట్లయితే కనుక వ్యతిరేకత ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ప్రత్యేకమైన శ్రద్ధ కేంద్రీకరించాలని కూడా చెప్పినట్టు కూడా సమాచారం ఉండడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ఈ రీజనల్ కోఆర్డినేటర్ల మీటింగ్ లో అయోధ్య రామిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి, మరియు రాజశేఖర్, బొత్స సత్యనారాయణ ఇలా ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పాల్గొని ఆ విషయాలకు సంబంధించి వాళ్ళ రీజనల్స్ లో కూడా విస్తృతం చేయడానికి కూడా సిద్ధమవుతున్నట్టు పరిగణిస్తుంది. అదే విధంగా చూసుకుంటే ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి మార్పులు చేర్పుల విషయంలో కూడా విజయసాయి రెడ్డి ప్రకాశం జిల్లా వాళ్ళతో ప్రత్యేకంగా భేటీ అయ్యి వాటికి సంబంధించినటువంటి విషయాలను కూడా క్లారిటీ ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. రానున్న 2-3 రోజుల్లోనే 2వ విడత లిస్టుకి సంబంధించి ఫైనల్ అయ్యి వాటికి సంబంధించినటువంటి జాబితా సిద్ధం చేసే పరిస్థితి కూడా కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.